హలో అండి. ఈరోజు మా ఇంట్లో ఒక న్యాచురల్ థింగ్ జరిగింది. మా పాప వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి పిలిచారు. "రండి మమ్మీ, రండి డాడీ" అని పిలిచారు. ఒకసారి ఇంట్లోకెళ్ళి చూసాము. అక్కడ చూస్తే మాకొక బర్డ్ చూసాము. అది చూసిన వెంటనే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ బర్డ్ మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి. ఆ బర్డ్ వచ్చి అన్నీ కింద పడేస్తే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ కుదరడం లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి సిట్యుయేషన్స్, ఇలాంటి బర్డ్స్ ఇంట్లోకి రావడం రేర్‌గా చూస్తూ ఉంటాము. చిన్నప్పుడు మన ఇళ్లల్లో పూరి గుడిసెలే ఉండేటివి గదండీ! యాక్చువల్లీ నేను గూడా అలాంటి ఇళ్లలో నుండే చూసాను. అప్పుడు నేను నా చిన్నప్పుడు ఇలాంటి బర్డ్స్ రావడం, గూళ్ళు పెట్టుకోవడం, వాటి ఎగ్స్‌ని చూడడం అలాంటివి నేను చేసేదాన్ని. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత నేను ఇలాంటి బర్డ్ ఇంట్లోకి రావడం చూసాను. కానీ అనుకూల పరిస్థితుల వలనో, కొన్ని పొల్యూషన్స్ వలనో బర్డ్స్ కనిపించడం లేదసలు. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇలాంటి న్యాచురల్ థింగ్స్ రేర్‌గా జరుగుతాయి కాబట్టి చూపిస్తున్నానండి. ఈ బర్డ్ మా పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారసలు. దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. మమ్మీ పట్టుకోండి అనని అడుగుతున్నారు. కానీ వద్దు, ఇలాంటి అవి న్యాచురల్‌గా మన ఇంట్లోకొచ్చింది. తనకిష్టం ఆ బర్డ్ ఎక్కడైతే హ్యాపీగా ఉంటదో అక్కడికే వెళ్ళిపోతే బావుంటది అని చెప్పాను మా పిల్లలకి నేను. నిజం చెప్పాలంటే ఈ బర్డ్ బ్లూ అండ్ బ్లాక్, వైట్ కాంబినేషన్‌లో నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టమండి. అందుకనే నాకు ఈరోజు ఈ వాయిస్ మెసేజ్ వీడియో చేయాలని అనిపిచ్చింది. నిజం చెప్పాలంటే ఈ బర్డ్ ఉన్న ప్లేస్‌లో ప్రీవియస్‌గా మా ఇంట్లో ఒక స్నేక్ వచ్చింది. అదే అనుకున్నాం మేము. ఆ సౌండ్‌లు, ఆ గిన్నెలు అవన్నీ పడేస్తుంటే అదే ప్లేస్‌లో అదే సౌండ్ వస్తుందేంటి అని మళ్ళీ మళ్ళీ చూసాము. కానీ సడెన్‌గా చూస్తే అక్కడ ఈ బర్డ్ కనిపించింది మాకు. అందుకనే హ్యాపీగా ఉందని ఈ వీడియో చేస్తున్నామండి. మీరు చూడండి, చాలా సేపు ట్రై చేసింది బయటికెళ్ళడానికి. మేము కూడా అది ఎంతసేపు ఉంటదా అని జెప్పేసి మేము గూడా చూసాం. మా పిల్లలు గూడా తొంగి తొంగి చూస్తున్నారు. కానీ ఆ బర్డ్ మాత్రం చాలా చాలా బావుంది. మా పిల్లలు పట్టుకో అని గోల, వద్దు అని చెప్పాం మేము. ఫైనల్‌కి వెళ్ళిపోవడానికి అది ట్రై చేస్తుంది. 1, 2 టైమ్స్ అది బయటికెళ్తదా? లేదా? అన్నది మేము గూడా చూసాము. అది మళ్ళీ బ్యాక్‌కెళ్ళడం, అది ఏ రూట్ నుండి మళ్ళీ వచ్చిందో, ఎగైన్ అదే రూట్ నుండి బయటికెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ తిరిగి మళ్ళీ ఎగైన్ అది వచ్చిన ప్లేస్ నుండి వెనక్కెళ్ళిపోవడానికి ట్రై చేసింది. చూడండి ఒకసారి మీరు, ఎంత బావుందో అసలు దాని కలర్ కాంబినేషన్ అయినా. నాకైతే చాలా బాగా నచ్చిందసలు. థాంక్ యూ అండి.